అయితే ఇప్పుడు నాగేశ్వరరావు గారిది టాపిక్ నాకేం నాగేశ్వర్ నాగేశ్వర్ రావు లేదు రావు గారు ఓకే ప్రొఫెసర్ నాగేశ్వర్ అయితే ఇక ఓకే ఆయన ఒక పెద్ద విశ్లేషకుడు ప్రొఫెసరు అందరు అంటారు ఓకే అందరూ పెద్దోళ్ళే ఉంటారు ఈ సమాజం గురించి ఆలోచించేటోడు ప్రతి ఓడు గొప్పోడే మాట్లాడేటోడిని మాట్లాడనియాలి అది స్వేచ్ఛ అది అందరికి తెలిసిన అంశాలే నేననేది ఏంటంటే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి విశ్లేషణలు గతం నుంచి ఎప్పటి నుంచో లీకేజ్ల జర్నలిజం నడుస్తుంది దీనికంటే ఘోరమైన లీకేజ్ల జర్నలిజమ్స్ చూస్తున్నాము దాన్ని ఆస్వాదిస్తున్నాము అవి ఆ ప్రిడిక్షన్స్ నిజమవుడు కూడా చూసినాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తొలి పలుక కొత్త పలుకు రాస్తాడు అదంతా అదే ఉంటది భయంకరంగా ఉంటది అదే ఉంటది. అయితే నేనేమంటున్నా అసలు నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తే బాగుండేది నా అభిప్రాయం. ఎందుకంటే అదొక కోలమానం అయిపోయేది. తర్వాత ఇక్కడ ఉన్న అందరూ అట్లాంటి విశ్లేషణలు చేయకుండా ఉండగలరా వీళ్ళు? వీళ్ళ పనే అది కదా. ఒక పార్టీకి కొమ్ముగాసుడు ఎదుటి పార్టీ మీద విశ్లేషణ చేసుడు. ఆ చేసే క్రమంలో అరే నాగేశ్వర్ లాంటోడు ఒక లీకేజ్ ఇచ్చి ఇట్లా అన్నాడు తెలిసిందని అన్నప్పుడు మరి మీరు చేసినప్పుడు కూడా చేయాలని చెప్పి అందరినీ లోపలేసే అవకాశం దొరికేది. అయితే నేనేమంటున్నా అది నిజంగానే లీకేజీ విశ్లేషణలు ఆధారం లేకుండా జర్నలిజము నిజంగానే మీరు అట్లా భావించే కదా ఇప్పుడు మీరు పోలీసులను పంపుడు చేసుడు అవి ఇవి. వాస్తవానికి ఏం అరెస్ట్ వారెంట్ ఏం రాలేదట కదా. అంటే రెడీ అయినట్టున్నారు, కేసులు అయితే అయినట్టు 2-3 కేసులు అయినాయి, రెడీ అయినట్టున్నారు. అయితే నేను అనేది తొందరగా రెడీ చేసుకొని ఆయన తొందరగా తీసుకుపోండి. అప్పుడన్నా మాకు సోయ వచ్చి ఉద్యమం చేసి ఆ ఛానళ్ళ మీద ఒక ఊపు అయితే వస్తుంది. ఎందుకంటే పౌర సమాజం మీ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చూసిన టాలరేషన్ కంటే ఎక్కువైపోతుంది. ఆయన దిక్కు మద్దతు బాగా వచ్చింది. ఆయన ఎంతమందికి మద్దతు ఇచ్చిండో తెలియదు కానీ ఆయనకైతే వితౌట్ ఎనీ ఏమంటారు ఒక వాక్ స్వాతంత్ర్యం గురించి ఆయనను ఒక ఐకాన్ గా భావించి చాలా ఆయనను గౌరవించి ఆయన అండగా నిలబడి మాట్లాడిన అందరూ.